ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు అన్నాడు యెషయా 61:7. అనేక మార్లు నీతిగా, భక్తిగా, ప్రార్థనాపూర్వకంగా మంచిగా జీవించాలని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో దాన్ని ఇష్టపడినటువంటి కొందరి ద్వారా సాతానుడు అవమానాన్ని, నిందలు మీ మీద తీసుకొస్తాడు. కాబట్టి నింద వచ్చిందని కృంగిపోకండి, అవమానం కలిగిందని బాధపడకండి. మీకు కలిగిన అవమానానికి ప్రతిగా దేవుడు ఏమంటున్నాడు మీకు తెలుసా? రెండంతల ఘనత నేను మీకు ఇస్తాను అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మార్లు భక్తులు అనేక అవమానాలు, నిందలు ఎదుర్కొన్నా విశ్వాస వీరులుగా దేవుని కొరకు నిలబడ్డారు. మీరు చేయని తప్పుకు మీరు అవమానపరచబడ్డారా? మీరు చేయని దోషానికి మిమ్మల్ని ఈ లోకం నిందిస్తుందా? అయితే ధైర్యం తెచ్చుకోండి, పరమందున్న దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించండి. ఆయన మన హృదయ స్థితిని ఎరిగివాడు. మీ పరిస్థితులన్నీ ఆయనకి బాగా తెలుసు. అబ్రహాము, సారాలకు దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు అంటే నవ్వు. అందుకే నవ్వుతూ సంతోషంగా ఉండమని దేవుడు ఇస్సాకును వారికి ఇచ్చాడు. ఐజాక్ జీవితంలో కూడా కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. అతను వెళ్లి ఒక ప్రాంతంలో బావి తవ్వాడు. ఆ ప్రాంతం అంతా నీరు లేని ప్రాంతం. కానీ ఇతను బావి తవ్వినప్పుడు మంచి నీళ్లు, చక్కని బావి దొరికింది. దాన్ని బట్టి దేవుడు స్తుతిస్తూ ఉండగా ఊరు వాళ్ళంతా పరిగెత్తుకొని వస్తారు. మేము ఎన్ని మార్లు తవ్వినా మాకు నీళ్లు దొరకలేదు, అందులో మంచినీళ్ళ బావి మాకు ఎక్కడ కనబడలేదు. నీవు మా ఏరియాకు వచ్చి మా ప్రాంతంలో తవ్వి నువ్వు బాగుపడతావా అని చెప్పి అతను నిందించి అవమానపరిచి రాళ్లు తీసుకొచ్చి మంచినీళ్ళ బావి అంతటిని పూర్తి చేశారు. అతనికి ఎంతో బాధ కలిగింది. కొంచెం దూరంగా వెళ్లి ఇసాకు మళ్ళా ప్రయత్నం చేసి మరొక బావి తవ్వుతాడు. ఆ బావిలో కూడా మంచినీళ్ళు దొరుకుతాయి. దాన్ని చూసినప్పుడు చాలా సంతోషించి ఇప్పుడైనా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నప్పుడు ఆ ప్రాంత వాసులు మళ్ళా పరిగెత్తుకుంటూ వస్తారు. ఇసాకు తవ్విన బావిలో నీళ్లు పడ్డాయని, నీళ్లు మంచిగా ఉన్నాయని తెలుసుకుని వారి నోటికి వచ్చినట్టుగా మాట్లాడి అవమానపరిచి నిందించి అతను కష్టపడి తవ్వించిన రెండో బావి కూడా రాయి రప్పలతో మూసివేశారు. ఇసాకుకి ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. నిందలు, అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పి తన ప్రయత్నం మానలా. ఈసారి పట్టుదలతో ప్రార్థించాడు దేవుని దగ్గర. ప్రభా, ఈసారైనా ఎలాంటి కలహాలు లేకుండా నాకు నెమ్మది కలిగించవా? నా సరిహద్దులు గొడవలు లేకుండా ఈ అవమానాల నిందల్లో నన్ను విడిపించి నాకు నీరు దయచేయమని ప్రార్థించి మరో ప్రాంతానికి వెళ్లి బావి తవ్వినప్పుడు చక్కని మంచినీళ్ళ బావి దొరుకుతుంది. ఆ నీటిని బట్టి ఆనందిస్తుండగా ఆ పరిసర ప్రాంతంలో ఒక్కడు కూడా రాడు అక్కడికి. వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఈ మనుషుడు ఎవరో గాని ఎక్కడొచ్చాడో, మేము అనవసరంగా అవమానపరిచాం, నిందించాం. ఇతను అడుగు వేసిన దగ్గర నీళ్లు దొరుకుతున్నాయి, ఎక్కడ బావి తవ్వితే అక్కడ నీళ్లు వస్తున్నాయి. వాళ్ళు ఎన్నో మార్లు ప్రయత్నించారు, ఎక్కడ నీళ్లు దొరకలే. కానీ ఇసాకు ప్రయత్నిస్తే వెంటనే నీళ్లు దొరికాయి. అంటే ఒక్కసారి అవమానం, రెండోసారి అవమానం వచ్చినా మానకుండా పట్టుదలతో ప్రార్థించి ప్రయత్నించాడు. ఇస్సాకు ఫలించాడు. అవమానపరిచిన వారు, నిందించిన వారు అతన్ని ఘనపరచడం ప్రారంభించారు. నిజముగా ఈ మనుషుడితో దేవుడున్నాడు, ఇతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ మేలు కలుగుతుంది అని తెలుసుకున్నారు. అవమానపరిచిన వారు కూడా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని ఘనపరిచే రోజు రాబోతుంది. దేవుడు తప్పక మిమ్మల్ని ఫలింపజేసే రోజు రాబోతుంది. రెండంతలుగా ఘనత పొందుకుంటారు. అనేక మంది మీ వైపు ఇలా వేలు చూపిస్తున్నారా? మిమ్మల్ని నిందించేవారు 1 వేలు మాత్రం మీ వైపు ఎత్తారు, కానీ మిగిలిన 4 వేళ్లు వారిని అడుగుతున్నాయి, హలో, నీ సంగతి ఏంటి, నీ సంగతి ఏంటని. దేవుని యందు భయభక్తి కలిగి ఉండండి. రెట్టింపు ఘనత దేవుడు మీకు ఇచ్చేంత వరకు మానక